వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరిప్రసాద్ కు ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, సిఐ వినాయక్ రెడ్డి. షెల్లింగపల్లి అభివృద్ధి పనులపై పీఎస్సీ చైర్మన్ గాంధీ, కమిషనర్ ఆర్వి కర్ణన్తో విస్తృత చర్చలు. మట్టి దొంగలు రాత్రికాల సమయంలో అక్రమ మట్టి తరలింపు. పీలేరు వైకుంఠనగర్లో కార్తీక దీపోత్సవ శోభ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవలే భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన వి నవీన్ యాదవ్ని షెల్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్ యూసఫ్గూడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపుతో ఎంతో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, మారబోయిన సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తేజస్ యుద్ధ విమాన ఘటనలో పైలట్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత యుద్ధ విమానం ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత యువసేన వెల్లడించింది. ఇక పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారికి అండగా ఉంటామని వాయుసేన హామీ ఇచ్చింది. దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొన్నారు. భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేజస్ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఒకసారి నేలకు బలంగా ఢీకొట్టి మంటలు చెలరేగటంతో, అలాగే మరోసారి కొంత పైకి లేచి ముందుకు వేగంగా వెళ్లి పడిపోయినట్టుగా పైన ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గద్వాల మండలం వీరాపురం గ్రామ సమీపంలో దగ్గరలో ఉన్న సర్వే నెంబర్ 335, 359, 165 నెంబర్ గల బీడు భూములు, బంజర్ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది. శుక్రవారం దాదాపు రాత్రి 10 గంటలకు జమ్మిచెడు గ్రామ నివాసి అయిన మాదిగ కులానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి, అలాగే వీరాపురం గ్రామానికి చెందిన మరికొందరు మట్టి మాఫియా వ్యక్తులు కలిసి అక్రమంగా మట్టిని తరలించడం జరుగుతుంది. జమ్మిచెడు గ్రామంలో నుంచి పాత్రికేయుల ముందు నుంచి పాత్రికేయులు ఆ చోటికి వెళ్లి వీడియో తీస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ అనే వ్యక్తికి, అలాగే వీరాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి ఎవరో ట్రాక్టర్ను వీడియో తీస్తున్నారు, మీరు ఇక్కడికి రండి అని ఫోన్లో సమాచారం ఇవ్వగా ఆనంద్ అనే వ్యక్తి, మరికొందరు వ్యక్తులు డ్రైవర్తో ఎవరు ఏమీ చేయలేరు. రెవెన్యూ మైనింగ్ అధికారులు కానీ పోలీసులు కూడా ఏం పీకలేరు. వాళ్లకు బిస్కెట్ వేసినట్లు వాళ్లకు డబ్బులు కావాలి, మనకు మట్టి కావాలి, లేదంటే మన ఎమ్మెల్యే అన్న ఉన్నాడు అని నీవు అక్కడి నుంచి ట్రాక్టర్ను తీసుకొని వెళ్లి మట్టిని వేసి వచ్చని మాట్లాడటం జరిగింది. తదుపరి పాత్రికేయులు గద్వాల రూరల్ పోలీస్ అధికారి అయిన శ్రీకాంత్ కు ఫోన్ చేసి అక్రమ మట్టి తరలింపు సమాచారం ఇవ్వగా, అట్టి అక్రమ మట్టి తరలింపు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా, ఆ వ్యక్తులు పూర్తిగా రాత్రికాల సమయంలో అక్రమ మట్టి తరలించడం జరిగింది. కాబట్టి కాలనీ నివాసులు ట్రాక్టర్ల శబ్దానికి నిద్ర పట్టక ఇబ్బంది పడటం జరుగుతుందని మాట్లాడటం జరిగింది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు స్పందించి వెంటనే మట్టి మాఫియా వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కాలనీ నివాసులు కోరుకుంటున్నారు. హలో, అరే ఎవరు సార్? రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ మాట్లాడేది. అవునవును, చెప్పండి సార్. ఇక్కడ వీరాపురం గట్ల నుంచి మరి ఇక్కడ జంసేడు క్రాస్ రోడ్ నుంచి ఇట్లా పెళ్లిగుండ్ల గద్వాలకి మట్టి తీసుకెళ్తున్నారు, మట్టి అక్రమంగా. అదే సార్, ఇప్పటిదాకా ట్రాక్టర్లు పోయినాయి, అందుకని ఫోన్ చేస్తాను సార్ మీకు. సరే సరే, ఏం పేరు మీ పేరు? నా పేరు దేవరాజు. ఎవరు, వీరాపురమా? కాదు కాదు కాదు, వీరాపురం కాదు, గద్వాలే. సరే సరే, ఓకే, పంపిస్తలే, మనం పంపిస్తాం. ఓకే.
సార్ సార్ ఇప్పుడు ఏం చేస్తాం సార్ ఇంతకీ సార్ ఏం చేస్తాం సార్ హలో అన్నా ఇక్కడికి రానా సార్ బండి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని రాజాగారి బంగ్లా ముందు మత్స్యకారులు భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగూర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్, కొల్లాపూర్ నియోజకవర్గ బహుజన బిడ్డ డాక్టర్ పగిడాల శ్రీనివాస్, కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు, పెద్ద కొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. బహుజన ముద్దుబిడ్డ డాక్టర్ పగిడాల శ్రీనివాస్. మరి ఒక డాక్టర్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి అనుకున్నా, ఒట్టి చేతులతో ఇక్కడికి రావాలి, కట్టుబట్టలతో ఇక్కడికి రావాలి. ఈ ప్రాంతం నుంచి నేను పోయినప్పుడు కూడా అదే విధంగా పోవాలనేటువంటి లక్ష్యంతో వచ్చిన, అదే విధంగా పనిచేసిన. నేను భవిష్యత్తులో కూడా నేను మీ నుంచి ఏం ఆశించను. ఒకవేళ మీరు దయదలిసి నాకు ఒక 6 అడుగుల స్థలం కొల్లాపూర్ తాలూకా ఇస్తే చాలు. మీకోసం నేను నిరంతరం కష్టపడదా, ఎట్లాంటి త్యాగాలకైనా నేను సిద్ధమైతే తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటూ తెలుగు నాయకత. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ని, పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ, షెల్లింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అభ్యర్థనను చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. పీఏవీ చైర్మన్ గాంధీ హైటెక్ ప్రాజెక్టులో జరుగుతున్న పనులు, ఎస్ఎన్డిపి విభాగంలో చేపట్టబడిన నాలాల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయటం, మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, కాలనీలో వీధి దీపాలు సమర్థవంతమైన ఏర్పాటు కోసం తక్షణమే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నట్లు సూచించారు. పీఎస్సీ చైర్మన్ గాంధీ ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో వేగం పెంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ ఆర్వి కర్ణన్ సానుకూలంగా స్పందిస్తూ రోడ్లు, పార్కులు, చెరువులు, అన్ని రకాల మౌలిక వసతులు సమర్థవంతంగా సమయానికి పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య కావడంతో పీలేరు కోటపల్లి వైకుంఠ నగర్లో గురువారం రాత్రి విశ్రాంత ఉపాధ్యాయులు రఘునాథరెడ్డి, లక్ష్మీదేవి, మెడికల్ డిపార్ట్మెంట్ చిన్నప్ప, సంధ్య దంపతులు సామూహిక కార్తీక దీపారాధన, ఉసిరి, తులసి చెట్ల మధ్య వనభోజన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా పుష్పాలతో ఉసిరి, తులసి చెట్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులచే ఓంకార రూపంలో దీపాలంకరణ చేశారు. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతికరమైన మాసమని, ఈ మాసంలో చేసే దీపదానం, అన్నదానం, నదీ పుణ్య స్నానాలు, దేవాలయాల సందర్శన, నెయ్యి దానం, వస్త్రదానం విశేష ఫలితాలనిస్తాయని నానుడితో కార్తీక మాసంలో ఈ బృహత్తర కార్యక్రమానికి కార్యనిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఉదయాన్నే వైకుంఠ నగర్లోని ప్రతి గడపకు వెళ్లి సాయంత్రం సామూహిక కార్తీక దీపారాధనతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఉసిరి, తులసి చెట్టు దీపారాధన చేసి ప్రసాదం స్వీకరించాలని కోరారు కార్యనిర్వాహకులు. సాయంత్రం అమావాస్య కావున దీపారాధన చేసి చీకటిని పటాపంచలు చేసి దీపపు వెలుగుల మధ్య శివకేశవులకు పూజలు చేసి సామూహికంగా లింగాష్టకం, విష్ణు నామాలు స్మరించారు. కార్తీక మాస విశిష్టత, ఈ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యక్రమాల గురించి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్మరించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని వైకుంఠ నగర్ భక్తులు ప్రతి ఒక్కరూ ఐకమత్య సహకారంతో కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతమైందని కార్యనిర్వాహకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
మేము పాడతాము మీ కోరస్ ఇవ్వాలా ఓకేనా బ్రహ్మమురారి సురాజితలింగం మేము లైన్ చెప్తాము మీరు లైన్ చెప్పాలి మళ్ళా సరే మీరు ఫోన్ లో పెట్టుకోండి అయితే పటాన్చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరిప్రసాద్ ఇటీవలే గుండెపోటుతో అకాల మరణం చెందడంతో స్థానిక జర్నలిస్టు వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన సంస్మరణ సభలో డీఎస్పీ ప్రభాకర్, పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ జర్నలిజంలో సత్యనిష్ట విలువలకు గిరిప్రసాద్ నిజమైన ప్రతిరూపమని పేర్కొన్నారు. పటాన్చెరులో సామాజిక సమస్యలు, ప్రజల కష్టాలు, ప్రభుత్వ పథకాలు అమలు వంటి అంశాలను పట్టుదలగా వెలుగులోకి తెచ్చిన గిరిప్రసాద్ అకాల మరణం జర్నలిస్టు వర్గానికి తీరని నష్టమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పటాన్చెరు జర్నలిస్టులు, నాయకులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్తో పాటు సీఐ వినాయక్ రెడ్డి, యువ నాయకులు పృథ్వీరాజ్, సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్ బాసిత్, నరసింహ, కిషోర్ బాబు, కృష్ణ, రామారావు, సురేందర్, రాజ్ కుమార్, నరసింహ, శివ, దుర్గా వల్లభ్, మన్నే కుమార్, రవి, రాము, జీవరత్నం, జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు నియోజకవర్గంలోని సీనియర్ జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పటాన్చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరిప్రసాద్ కు ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక్ రెడ్డి. షెల్లింగపల్లి అభివృద్ధి పనులపై పీఎస్సీ చైర్మన్ గాంధీ, కమిషనర్ ఆర్వి కర్ణన్తో విస్తృత చర్చలు. మట్టి దొంగలు, రాత్రికాల సమయంలో అక్రమ మట్టి తరలింపు. పీలేరు వైకుంఠనగర్లో కార్తీక దీపోత్సవ శోభ.